వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సౌజన్యంతో ఏదులాబాద్ గ్రామంలో సేవే పరమార్థం ఏనుగు సుదర్శన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న సేవలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష, దంత పరీక్ష, సాధారణ ఆరోగ్య పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు, నిపుణులైన వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబం ఆరోగ్యం. ఈ సువర్ణావకాశాన్ని తప్పక వినియోగించుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గట్టగల రవి, సింగిల్ విండో డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేకల ధర్మారావు, చందుపట్ల జీవన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం బట్టే లక్ష్మణ్, యుగంధర్, డాక్టర్ పృథ్వీరాజ్, అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు బృందం మరియు వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఒక సైడ్ నుంచి పోతే దీని మీద మనం వాదించిన పోరాటం లాగా తీసుకెళ్ళి మా ఇతర గ్రామస్తులకు ఇంకా మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్లో మనము ఈ మూసితోటి మన గ్రౌండ్ వాటర్ కూడా చాలా చెడిపోయింది. అన్న చెప్పినట్టు పశువులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందుకు మనుషులకు ఉండే ఇప్పుడు పశువులకు కూడా అది వాకింది. ఒక ప్రెస్లో వస్తాయి, కథం అయిపోతుంది. నువ్వు ఆయన తీసినాక ఏం తీసినా కింద తర్వాత లోపల ఉంటుంది దాడు ఉండాలండి. సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఆప్టోమెట్రిస్ట్. మీకు ఐకి కానీ సంబంధించింది ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి రావచ్చు. మీరు 40 ఏళ్ళు దాటిందంటే మీకు దగ్గర చూపు కోసం ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా మీరు బయట ఎండలో తిరిగినప్పుడు, వర్క్ చేసినప్పుడు కూడా మీకు తలనొప్పి కానీ కళ్ళు తిరగడం అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడికి రావచ్చు. చెక్ చేసి పంపిస్తాము. మీకు అలాగే కానీ ఏమైనా ఉన్నా కానీ రెటీనా చెకప్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి మీరు వచ్చినప్పుడు చెక్ చేసి చెప్తామండి. ఓకేనా? గ్రామంలో ఉచితంగా ఈ వైద్యానికి సంబంధించిన క్యాన్సర్, ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన డాక్టర్సు, పండ్లకు సంబంధించిన డాక్టర్సు, ఇట్లా అనేక రకాల సంబంధించిన డాక్టర్స్ని ఇక్కడ మా ట్రస్ట్ అంటే వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచిత క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి నాకు సహకరించిన మా డాక్టర్స్ అందరికీ, ముఖ్యంగా మా పృథ్వీ గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ముందుకు చెప్పిన అంటే పిట్టల శ్రీశైలం గారు మన గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాడు మన స్థానిక సమస్యలపై. సామాన్య ఎందుకు ఎంచుకున్నాం అనే దానికి ఒక రీజన్ కూడా ఉందమ్మా. దయచేసి మీరందరూ వినాల్సిందిగా కోరుతా ఉన్నా. మనం మూసీ పరివార ప్రాంతంలో ఈరోజు అంటే అక్కడ నుంచి ఏది కాచవల్ సింగారం నుంచి మనం నుంచి ఆదిలాబాద్ వరకు లాస్ట్ గ్రామం మనది. ఈ గ్రామంలో దాదాపుగా 10,000 జనాభా ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్న గ్రామం ఇది. సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఆయన ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం ట్రీట్మెంట్తో పాటు చాలా ధైర్యంగా పేషెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ సంబంధించిన బంధువులను కానీ ప్రతి ఒక్కరిని పలకరించే విధానం, అతను చెప్పిన విధానం చాలా బాగుంటుంది. ఒక గ్రామీణ వాతావరణంలో అంటే ఆయన అన్ని బాధలు చూసినవాడు కాబట్టి ప్రతి ఒక్కరిని పలకరించి మంచి వైద్యాన్ని అందిస్తున్న పృథ్వీ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఏదైతే మనం ఈరోజు హెల్త్ క్యాంప్ విషయంలో ముఖ్యంగా మనం ఈ ప్రాంతం మూసీ పరివార ప్రాంతం కాబట్టి క్యాన్సర్ మీద అవగాహన లేక, ఇతర వ్యాధుల మీద అవగాహన లేక చాలామంది ఇక ఈ ప్రాంతంలో బారిన పడి అంటే డబ్బుల రకంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు అంటే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మా వంతు ప్రయత్నం వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాబట్టి ఈ పృథ్వీ గారిని ఈ గ్రామం సంబంధించి హెల్త్ మీద మాట్లాడాల్సిందిగా కోరుతాను. నేను కుయ్య ఆంజనేయులు గారు, కుయ్య నరసింహ గారి మనమణ్ణి, కుయ్య ఆంజనేయులు గారి ఇక్కడే గుర్తుపట్టు
ఈ గ్రామ వాస్తవ్యమే. ఈ గ్రామంలో ఆల్మోస్ట్ నేను 30 ఇప్పుడు కూడా ఇక్కడనే నివసిస్తున్నాను. హైదరాబాద్లో న్యూరో అండ్ స్పైన్ అసోసియేట్ హాస్పిటల్లో నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. గత 14 సంవత్సరాల నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు క్రిటికల్ కేర్ ప్రాక్టీస్ చేస్తూ గ్రామానికి రెగ్యులర్గా వస్తూ గ్రామానికి సంబంధించిన పెద్దల ద్వారా మన గ్రామాల ద్వారా చాలామందికి వైద్యం సహాయం చేయడం, వైద్య సలహా ఇవ్వడం, వైద్య అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పెద్దలైన మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అవగాహన క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు అవగాహన సదస్సులో పార్టిసిపేట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు. మరి మా బట్టే లక్ష్మణ్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నేను డాక్టర్గా కాక ఒక గ్రామ సభ్యునిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు క్యాన్సర్ మీద మనకు అవగాహన ఉండాలి. క్యాన్సర్ ఎప్పుడు చెప్పిరాదు. నేను వస్తున్నా చెప్పాలి, ఎందుకంటే కరోనా టైంలో కూడా అన్న ఎంతో ఈ గ్రామానికి చేతులు వాదులుగా ఉండి అందరికీ మనోధైర్యాన్ని నింపి, కనీసం తన కొడుకును కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండి భయపడితే, భార్య కూడా ఉండి కూడా పక్కకుండి భయపడి వేరే రూమ్లలో ఉంటే కూడా ఆయన తీసుకెళ్ళి ఆయన కార్లో తీసుకపోయి ట్రీట్మెంట్ చేయడం, కరోనా టైంలో తిరగడం ఇన్ని మీరు అందరూ చూసారు. ఆ అన్నకు ఆ కుటుంబాలకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇదే విధంగా ఆయన ఉన్నన్ని రోజులు సేవ చేస్తూ వాళ్ళ కూతురులను కూడా ఒక డాక్టర్గా తయారు చేయాలని అన్న చెప్పిండు. మరి అదేవిధంగా మన గ్రామంలో పుట్టి పెరిగిన అంజన గారి యొక్క కుమారుడు డాక్టర్గా మన ఊరికి రావడం సంతోషం. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉచిత శిబిరంలో మొట్టమొదటి మనం ఏమనుకుంటే, ఉచితంగా ఇచ్చే వస్తువులను అవి 1000 రూపాయలతో ఇచ్చినటువంటి వస్తువులను కూడా మనం తీర్చి పక్కకు పెట్టుకుంటాం. పనికిరాని టాబ్లెట్లను మనము 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్న దాన్ని పడేయకుండా మింగుతాం. డిఫరెంట్ అక్కడనే ఉంటుంది. డాక్టర్ యొక్క సలహాలు ఇచ్చేస్తారంటే, మెయిన్ ఎందుకు ఇస్తారంటే మనం తెలుసుకోకపోవడం కారణం. 3 ముఖ్యమైన అంశాలు చెప్తాను. ఈ గ్రామంలో నేను గతంలో కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు చెప్పిన, స్టేజ్ మీద కూడా చెప్పిన, 10 సార్లు చెప్పినాము. అన్నీ అది యూట్యూబ్లలో కూడా వచ్చింది, వైరల్ కూడా అయింది. ఫస్ట్ మనం మొదటిగా ఇక్కడ ఉన్న విష పదార్థాలను మింగుతున్నాం. దాంతో మనం ఉన్నటువంటి భీమాలు ఇక్కడ ఈ గ్రామంలో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకున్నది అంటే రైతులకు చాలా తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి అంత పేద రైతులు అంతా వ్యవసాయం చేసుకునే వారు ఉంటారు. కాబట్టి మనం ఎక్కువ టైము డాక్టర్నే సంపాదించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి మనం లాభాలు చేస్తాం. ఇది అయితే ఏమవుతుంది, లేదు ఏమవుతుందో జరిగిన తర్వాతనే అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా బ్రౌన్ వాటర్ మనకి ఇక్కడ ఖరాబ్ అయిపోయింది. గతంలో వాటర్ మనము బోర్ వాటర్ కొట్టుకొని తాగినా ఎంతో టేస్ట్ ఉండే వాటర్ అది. ఇవాళ ఫిల్టర్ వాటర్కి అలవాటు పడిపోయిన పరిస్థితి ఏర్పడదంటే, ఈ గ్రామంలో బ్రౌన్ వాటర్ ఎక్కువైందంటే విష పదార్థం అనేటువంటి అయింది. గతంలో ఎరువులు ఎండుకొని వ్యవసాయం వేసేసుకొని తినే పదార్థాలతోటి బీపీ షుగర్ లేకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళలో కూడా షుగర్ లేని అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి గ్రామం ఇది. ఇప్పుడు మన పిల్లలకు, మనుషులకే కాకుండా జంతువులకు మొన్న ఒక 10 రోజుల కిందట ఇక స్థానికంగా అక్కడికి పశువులకు సంబంధించిన క్యాంప్ ఒకటి జరిగింది. దానికి నేను అటెండ్ అయిన తర్వాత అక్కడ రైతులు చెప్పిన బాధ మీకు చెప్పాల్సింది. ఎందుకంటే ఒక్కొక్క రైతు సంవత్సరానికి బర్రె అంటే మళ్ళా నెక్స్ట్ కాంప అవుతుంది, నెక్స్ట్ ఈనుతుంది. కానీ ఇక్కడ 4 సంవత్సరాలుగా ప్రెగ్నెంట్ కావడం లేదని చెప్పి ఆ రైతులు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందంటే, నేను దానికి ఇమీడియట్లీ అంటే నా వంతు ప్రయత్నం అడిగే ప్రయత్నం చేసిన. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ మూసీ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఏదైతుందో వాటర్ వల్ల ఏరు చెడిపోయింది, కలుషితం అయిపోయింది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు. పశువులకి అంత బాధ ఉన్నప్పుడు మనుషులకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మనుషులు చాలామంది ఈరోజు ఈ టెస్టులు బసవతారక ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నామంటే భయపడుతున్నారు. క్యాన్సర్ మాకెందుకు వస్తుంది, మాకు టెస్ట్ బయటపడితే అందరికి తెలుస్తుంది, ఏదో చెప్పలేని వ్యాధి అనుకొని చాలామంది అంటే మహిళలు, నేను ఈరోజు 20 years నుంచి 40 years మంది 40 yearsలో అంటే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈరోజు ఇక్కడ రాలేదంటే భయంతో రావట్లేదు. దీని మీద అవగాహన కల్పించాలని మా ఆశా వర్కర్లు కూడా చెప్పిన, అయినా కూడా మహిళలు కొంచెం భయపడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా హైదరాబాద్ గ్రామంని ఎంచుకోవడం కారణమే ఇది. ఇక్కడ గ్రామంలో కొంత అయినా అవగాహన కల్పించి వాళ్ళకు సంబంధించిన అంటే మేము నిరంతరం మా ట్రస్ట్ అధ్యయనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ గ్రామంని అంటే ఈ మన తెలంగాణలోనే నెంబర్ 1 అంటే ఏదైతే సుకన్య సమృద్ధి యోజన పథకం ఏదైతే ఉందో, ప్రతి పుట్టిన ఆడపిల్లకి 10 సంవత్సరాల లోపున ఆడపిల్లలందరికీ 100% చేయించిన గ్రామం ఇది. అంటే ఈ గ్రామంలో ఎన్నుకోవడం అంటే దీనికి ఇక్కడ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆదిలాబాద్ గ్రామాన్ని ఎన్నుకున్నాం. ఆదిలాబాద్ గ్రామం రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా
ఇక్కడ పండించిన పంటల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇక్కడ పాల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డప్పుడు వాళ్లకు అంటే హాస్పిటల్లో పోతే లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ ఉచితంగా ఈ క్యాంపు ఏర్పాటు చేసినందుకు అంటే మా ట్రస్ట్ నిరంతరం మీకోసం పనిచేస్తుంది. కానీ డాక్టర్లు చెప్పిన విషయాలు మనం గ్రహించుకోకపోతే మన తరమే కాదు ముందు వచ్చే తరాలు కూడా ఈ అనారోగ్యాన్ని బారిన పడి మన జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా చాలా తక్కువ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ గ్రామంలో పోరాటం చేసి నేను ఇక్కడ ఒక డాక్టర్ అంటే మన పల్లె దవాఖాన ఏర్పాటు చేసి ఎద్లాబాద్ గ్రామంలో మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ నిరోధిక క్యాన్సర్ స్క్రీనింగ్ సదస్సు మరియు అవగాహన సదస్సుని మా క్లినిక్ని ఈరోజు ఏర్పాటు చేసిన వైఎస్ రెడ్డి ట్రస్ట్ తరఫు నుంచి ఇది ఒక సద్వినియోగం చేసుకోవాలని ఎద్లాబాద్ గ్రామస్తులకు తెలియజేస్తూ, ఇది ఒక క్యాన్సర్కి సంబంధించింది కాబట్టి క్యాన్సర్ అనేది మామూలుగా 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్లో తెలుస్తుంది. ఈ స్క్రీనింగ్ వల్ల పేషెంట్కి స్క్రీనింగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, క్యాన్సర్కి సంబంధించిన గర్భసంచికి సంబంధించి రొమ్ముకు సంబంధించింది కానీ, తర్వాత మన ఇక్కడ మూసీ పరాయత ప్రాంతంలో ఉన్నందుకు ఏమైనా బ్లడ్కి సంబంధించింది కానీ, లివర్కి సంబంధించింది కానీ, తర్వాత ఇక్కడ కామన్గా వచ్చేది ఆల్కహాల్ మరియు టొబాకో ఎక్కువగా సేవిస్తారు కాబట్టి లివర్కు మరియు బకల్ గ్లూకోజా అంటే ఓరల్ క్యాన్సర్లు, స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్లకు స్క్రీనింగ్, ఈ అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, చెస్ట్ ఎక్స్రే, దీని ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఆ టెస్టుల్లో ఎలాగైనా మనము తెలుసుకోవాలా, దాన్ని ఇక్కడనే నివారించవచ్చు లేదా ట్రీట్మెంట్కి ఫర్దర్గా తీసుకుపోయి దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ని అందించవచ్చు అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉన్న యొక్క ప్రోద్బలంతో వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా మన ఎద్లాబాద్ గ్రామంకి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన కట్కేశ్వర్ మండలంలో ఉన్న ఎద్లాబాద్ గ్రామంలో మూసీ పరాగ ప్రాంతమైనందుకు ఇక్కడ చాలామంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల మీద అవగాహన లేక ఎంతోమంది వ్యాధిగ్రస్తులై చాలామంది ఆర్థికంగా లేకపోతే కుటుంబ సభ్యులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మా ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక క్యాంపు అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన పెంచడం, దానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, ఇతర డాక్టర్లు అంటే కళ్ళ డాక్టర్, పళ్ళ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ అంటే మా పృథ్వీ గారికి ఈ ఎద్లాబాద్ గ్రామస్తులు కావడంతో తన వంతు సహకారాలు అందిస్తారని చెప్పి ముందుకు వచ్చిన వారికి మా ఎద్లాబాద్ గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి అవగాహన కల్పించడం, సంబంధించిన ఇది వ్యాధి నిర్ధారణ అయినట్లయితే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఉచితంగా లేకపోతే కొంచెం ఆర్థికంగా భారం కాకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. క్యాంపులో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కూడా హైదరాబాద్ గ్రామస్తులు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ కానీ ఎయిర్ పొల్యూట్ అయింది. ఎందుకంటే ఈ పారిశ్రామిక నుంచి విష కాలుష్యం వలన ఈరోజు వాటర్ కానీ ఎయిర్ కానీ అంతా చెడిపోయి ఉంది. కాబట్టి ఈ గ్రామంలో అత్యధికంగా ఈరోజు పశువులు కానీ పండించిన పంటలు కూడా విషంతో నిండిపోతూ ఉన్నది. కాబట్టి మనం అందరం అవగాహన కల్పించుకొని మంచిగా అంటే సొంతంగా మనం కూరగాయలు పండించుకోవడమా లేకపోతే దాని మీద ఇంకా డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనలు తెలుసుకొని అన్ని రకాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ క్యాంపుల ద్వారా కొంతలో కొంతైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి మీడియా వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. ప్రజలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ఎద్లాబాద్ గ్రామంలో అన్ని రకాలుగా అంటే వాళ్ళు సంబంధించిన చర్యలు ఏవైతున్నాయో తీసుకుంటారని నేను డాక్టర్ల సూచన మేరకు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ సేవ చేసే కార్యక్రమం మా ట్రస్ట్కు నిరంతరం మేము ఎద్లాబాద్ గ్రామం అంటే నాకు ఒక అత్యధికమైన అంటే ప్రేమ ఉన్న గ్రామం కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడి నుంచి చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ ప్రత్యేకంగా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.